ఇప్పుడు కొత్తగా ఒకటి వినిపిస్తుంది, బీజేపీ టీడీపీ కలిపి స్వీప్ చేయబోతున్నాయని. ఏం స్వీప్ చేస్తారు? ఇప్పుడు అన్ని మిషన్స్ పెట్టేశారు కదా స్వీప్ చేయడానికి కూడా, రోడ్స్ అన్ని సీట్స్ స్వీప్ చేస్తున్నారంట. మీరేమో వై నాట్ 175 అంటారు. వాళ్ళు కూడా వచ్చి మొన్న చంద్రబాబు నాయుడు గారు 25 పార్లమెంట్ అండ్ 175 కొట్టేసేయాలి మనం అన్నారు. సో స్వీప్ చేసేస్తున్నారంట వాళ్ళు. సంతోషం. ఇప్పుడు సంతోషమే. వాళ్ళు అంటే వాళ్ళ భ్రమలో ఉండడం సంతోషం అని, అలాగే ఉండేవాడి వాళ్ళు. భ్రమలేముంది, ఇప్పుడు మీరు లేరా వై నాట్ 175 అని? మేము అదే చెప్తున్నాము. మేము ఇవాళ ధైర్యంగా మేము చేసాము, మేము అనుకున్నట్టు చేసాము. కాబట్టి ప్రజలు పవన్ కళ్యాణ్ చిరంజీవి కలిసారా, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసారా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసారు, ఇవి కాదండి వాళ్ళకి కావాల్సింది. ఏ ప్రభుత్వం మాకు మేలు చేసింది అనేటువంటిది కావాలి. నేను ఒకటే అడుగుతున్నా, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒకటే అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే పథకాలు గుర్తొస్తాయి మనకి. రాజీవ్ ఆరోగ్యశ్రీ, వాళ్ళ ఆరోగ్యశ్రీ పథకం లక్షల మంది ప్రాణాలు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. 104 అంబులెన్స్ రాజశేఖర రెడ్డి గారు, 108 అంబులెన్స్ రాజశేఖర రెడ్డి గారు, ఉచిత విద్యుత్తు రాజశేఖర రెడ్డి గారు, రైతుల రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారు, రూపాయి ఉండేటువంటి డ్వాక్రా వడ్డీని పావల వడ్డీ చేసింది రాజశేఖర రెడ్డి గారు, 5 రూపాయలు కిలో బియ్యం ఉంటే దాన్ని 2 రూపాయలు చేసింది రాజశేఖర రెడ్డి గారు, ఇందిరా మిల్లులు రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకునేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు. ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి కదా. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు 5 సంవత్సరాలు. ఇందాలు చెప్పినట్టు అమ్మఒడి, రైతు భరోసా, డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా పెన్షన్లు, రేషన్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు, 14 ఇయర్స్. అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు కలిపి చేసింది కూడా 10 ఇయర్సే. 14 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు కదా. ఒక్క పథకం ఒక్కటే ఒక్క పసుపు కుంకుమ తప్ప పేదల కోసం చేసిన ఒక్క పథకాన్ని చెప్పమనండి. డ్వాక్రా వాళ్ళే కదా తెచ్చింది. డ్వాక్రా ఎవరు తెచ్చారండి? వాళ్ళేం చెప్పుకుంటున్నారు కదా. చెప్పుకోవడానికే ఉంది. ఆయన చెప్పుకుంటారు కదా, కంప్యూటర్ ఆయనే తెచ్చానంటాడు, సెల్ ఫోన్ ఆయనే తెచ్చానంటాడు, సింధుని బ్యాడ్మింటన్ ఆయనే నేర్పించారంటారు, అన్నీ ఆయనే చెప్పుకుంటాడు కదా. ఆయన చెప్పుకోలేదేముంది? రేవంత్ రెడ్డి గారే ఆయన గాలి తీస్తారు కదా పాపం. ఐటీ తెచ్చింది ఈయన కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ శంకుస్థాపన చేశారని చెప్పి ఆయనే చెప్పారు కదా. సరే, ఇంకా అదేంటంటే ఈ ఐటీ అనుకున్నది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇండస్ట్రీకి ఆ భూమి వస్తుంది. ఆయన టైంలో దానికి అనుకోకుండా ఆ భూమి రావడం అది అలా కంటిన్యూ అయింది కొంత. ఓకే, అంతేగాని ప్రతిదీ ఆయన ఖాతాలో వేసుకోండి. చెప్తున్నాను కదా, మంచి ఏది జరిగినా ఆయన ఖాతాలోకి వేసుకో. ఆయన అంటారు అబ్దుల్ కలాం గారు 2 సార్లు ప్రధానమంత్రి వస్తే నవరత్నాలని అన్నింటినీ కూడా ఆయన ఖాతాలో వేసుకోవాలి ఈ లెక్కన. మరి మరి అంతే కదా. ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటి? ఇప్పుడు అమ్మఒడి అంటే తల్లికి వందనం అంట, చేయూత అంటే ఆయన కూడా 15, మరీ ఘోరం అండి. 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలందరికీ పెన్షన్ ఇచ్చేస్తాను 15. పాపం డిగ్రీ కూడా పూర్తవదు కదా వాళ్ళని. ఇదా నమ్మించేటువంటి పరిస్థితి? ప్రజలు నమ్ముతారా? ఇక్కడ కూడా నమ్మేటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజల్లో తిరుగుతున్నాడు మాకు వస్తున్నటువంటి ఆదరణే దానికి నిదర్శనం. ఇదంతా కూడా నేను మళ్ళీ చెప్తాను, ఇది మా గొప్పతనం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు గడపకి వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన కనిపించేది? ఎక్సలెంట్, మామూలుగా కాదు. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎలాంటివి? మాకు వెళ్తుంటే ఒక ఆయన, బాబు ఈ వాచ్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారు నాకు అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు కొండమైందయ్యా? లేదు, ఈ వాచ్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారు, ఈ చైన్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారని చూపించాడు. నాకు అర్థం కాలేదు కొంచెం, ఏంటి అదేంటి దీని కొత్త వర్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కొన్నారంటే, మా అబ్బాయి 2 పిల్లలు, ఒకళ్ళు ఇంజనీర్ చదువుతున్నారు, ఒకళ్ళు డాక్టర్ చదువుతున్నారు, ఇద్దరికి ఉచితంగా చదువులు చెప్పిస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, విద్యా దీవెన వసతి దీవెన 2 వచ్చాయి. మరి ఆ మిగిలిన డబ్బులతో నేను 2 కొనుక్కున్నాను, నాకు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారని చెప్పి. పబ్లిక్లో ఆ రకమైనటువంటిది. వాళ్ళు కొంతమంది ఇలా చూపించి, అయ్యా ఆరోగ్యశ్రీ నేను ఆపరేషన్ చేయించుకున్నాను, నా కాలు ఇరిగిపోయింది, నా కాలు బాగుపడింది అని చెప్పుకుంటుంటే చాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.